हैदराबाद में बच्चों को अगवा करने वाला गिरोह गिरफ्तार। चंदानगर पुलिस ने शहर से बच्चों को अगवा करने वाले एक गिरोह को गिरफ्तार कर लिया है। इस मामले की तफसीलात मधुपुर के डीसीपी विनीत ने मीडिया को बताई। इन्होंने कहा कि यह गिरोह छोटे बच्चों को अगवा करके फरोख्त कर रहा था। पुलिस ने इनके कब्जे से 2 बच्चियों और 2 बच्चों को बाजियाब कराया है। डीसीपी ने बताया कि 25 अगस्त को इस गैंग ने लिंगमपल्ली रेलवे स्टेशन पर 1.5 साला बच्चे को अगवा किया था। इसी तरह काचीगुड़ा से 5 साला बच्ची, लिंगमपल्ली से एक और बच्ची को उठा लिया गया। पिछले साल भी इन्होंने एक 5 साला बच्ची को अगवा किया था। ये गिरोह घरों के पास नजर रखता है और जहां बड़े लोग मौजूद ना हो वहां से बच्चों को उठा ले जाता है। पुलिस ने आवाम से अपील की है कि अगर किसी के बच्चे लापता हों तो फौरी तौर पर मुकामी पुलिस से रुजू करें। इसी तरह की मजीद खबरों से जुड़े रहने के लिए हमारे चैनल क्राइम कंट्रोल न्यूज़ को फेसबुक, इंस्टाग्राम और यूट्यूब पर फॉलो करें और शेयर करना ना भूलें। ब्यूरो रिपोर्ट, क्राइम कंट्रोल न्यूज़। చందానగర్ లిమిట్స్ లో ఉన్న లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంటి నుంచి ఒక 4 సంవత్సరాల ఓల్డ్ అఖిల్ అనే ఒక పిల్లగాడిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి మా పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక 4 టీం ఉన్న ఒక మూట మనకు దొరికారు. చిలుకూరి రాజు పటాన్ చెరువు నేటివ్. ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ అక్కడ ఉంది, అక్కడ మెడిసిన్స్ అని అమ్ముతూ ఉంటాడు. ఇతను తర్వాత ఇతనితో పాటు మొహమ్మద్ ఆరిఫ్, ఇతను కూడా పటాన్ చెరువులో ఉంటాడు, వెజిటేబుల్ వెండర్. మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి ఈ పిల్లల్ని మిసెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ ఉంది, బిఏఎంఎస్ ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చేసినట్టు ఆమె చెప్తుంది. ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఈమె అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది. దీంతో పాటు నరసింహారెడ్డి అనే అతను కూడా ఈ చిలుకూరి రాజుతో పాటు ఈ నేరల్లో పాల్గొన్నాడు. ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాక 6 పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. అఖిల్ 5 years, అరుణ్ 2 years, అమ్ములు 8 months, లాస్య 5 years, ఆద్విక్ 2 years, ప్రియా 1 year. వీళ్ళందరినీ కూడా దాదాపు ఒక 5 years నుంచి వీళ్ళు ఇదే పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ 2 కేసెస్, ఈ 6 పిల్లల్లో 2 మిస్సింగ్ కేసు ఆల్రెడీ మన ఏరియాలో దర్యాప్తు అయినాయి. ఇంకొకటి కేసు కూడా లింగంపల్లిలో చేశారు కానీ ఆ పేరెంట్స్ రిపోర్ట్ చేయలేదు. ఇంకొకటి కాచిగూడ రైల్వే స్టేషన్స్లో పట్టుకున్నారు. వీళ్ళు మోడస్ ఆపరెండి ఏదంటే ఈ లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని, ఈ రైల్వే స్టేషన్ మీద ఉన్న ఈ మైగ్రెంట్స్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని తీసేసుకుంటారు. అండ్ అట్లా ఒక 4 పిల్లల్ని వీళ్ళు అమ్మినట్టు, 4 పిల్లల్ని అమ్మినట్టు మనకు ఎవిడెన్స్ దొరికినాయి. అండ్ వీళ్ళని అరెస్ట్ చేసుకొని ఒక 5 lakhs రికవరీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 2 పిల్లలను వాళ్ళ ఫాదరే అమ్మినట్టు మనకు సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇంకా వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఇట్లా ఈ 4 మూట లాస్ట్ 5 years నుంచి ఈ 6 పీపుల్ని చేసుకున్నట్టు ఆధారం ఉన్నాయి. అలాగే మీ మిసెస్ రిజ్వానా నర్సింగ్ హోమ్లో ఇంకా ఎన్ని చేశారో దాని మీద కూడా సపరేట్ టీంలో పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్స్ని మన ఏసీపీ మియాపూర్ వాళ్ళ సూపర్విజన్లో ఎస్హెచ్ఓ చందానగర్ అలాగే డిఐ చందానగర్ దగ్గర ఉండి 3 daysలోనే ఆ చైల్డ్ని పట్టుకొని, అంటే ఫైండ్ అవుట్ చేసి ట్రేస్ చేసి ఈ మూటని పట్టుకున్నారు. ఎంటైర్ టీంని కూడా సిపి సార్ అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 years బ్యాక్ అది. ఇప్పుడు ఆమెకి 5 years అయింది. వెన్ వాజ్ 2 months old వాడు రీచ్ చేశారు. అలాగే అరుణ్ అనే
బాబు, ఇది 2,10,000 తీసుకున్నారు. అతన్ని లింగంపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ ఇయర్. అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ టైం కూడా చేశారు, అది రిపోర్ట్ కాలేదు. అది ఇప్పుడు ఆ అమ్ములు అనే ఒక పాప దొరికింది, ఆమెకి 3,50,000 తీసుకున్నారు. అలాగే అఖిల్, ఇతన్ని లింగంపల్లి ఫ్లైఓవర్ అక్కడ చేశారు, అది కూడా రిపోర్ట్ అయింది. అండ్ 7 lakhs తీసుకున్నారు దీంట్లో. అండ్ ఆద్విక్ అండ్ ప్రియా, వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫాదర్ నుంచే తీసుకున్నారు, అది టోటల్ 4.5 lakhs తీసుకున్నారు. ఇట్లా ఒక మనకు క్యారా అనే ఒక అడాప్షన్ ప్రొసీజర్స్ బోర్డు అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి కిడ్నాప్ చేస్తూ వేరే వాళ్ళకి ఈ పిల్లల్ని అమ్ముతున్నారు. సో ఈ ప్రూఫ్స్ అన్నీ అండ్ ఫైనాన్షియల్ ట్రయల్స్ కూడా దొరికినాయి మన ఈ కేసు. బస్ స్టాప్ ఇట్లా ఉన్న కాడ అక్కడున్న లో ఇన్కమ్ గ్రూప్ అండ్ మైగ్రెంట్ లేబర్స్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేసినా వాళ్ళు మన వెదికే లోపల వాళ్ళు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది, అదే మంచి ఇంటి నుంచి తీసుకొస్తే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, దర్యాప్తు ఇస్తారు. దెన్ ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ ఆన్ సెర్చింగ్లు ఉంటారు. ఈ మైగ్రెంట్ లేబర్ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక దగ్గర ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్ని, అలాంటి ఒక పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కాలేదు. లాస్య అండ్ అమ్ములు, 8 month old అమ్ములు అండ్ లాస్య 5 years, వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్ మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. రిక్వెస్ట్ మీడియా టు పబ్లిసైజ్ ఇట్, సో దట్ దాన్ని చూసిన ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే దే క్యాన్ డ్యూ ప్రొసీజర్ వల్ల వాళ్ళకి అప్పచెప్తాము. ఇది వీళ్ళందరినీ పెడుతున్నాం. కాంటాక్ట్స్లో అమ్మేశారు. రిజ్వానా, మిసెస్ రిజ్వానా హూ ఇస్ బిఏఎంఎస్ చేస్తూ ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకుంది, నర్సింగ్ ట్రైనింగ్ కూడా అండర్గా అయింది. సో ఈమె షీ విల్ ఐడెంటిఫై ది బయర్స్. ఆసిఫ్ వాళ్ళ ఆంట్ ఎవరున్నారో, షీ వర్క్స్ ఇన్ క్లినిక్ యాజ్ ఆయా, ఒక ఆయాగా పనిచేస్తుంది. మిసెస్ రిజ్వానా వాళ్ళ క్లినిక్లో ఆయాగా పనిచేస్తుంది. సో అట్లా ఆ నర్సింగ్ హోమ్లో ఇట్లా పిల్లల గురించి అమ్మడము ఇవన్నీ జరుగుతుందని తెలుసుకొని ఆసిఫ్కి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఎక్కడైనా ఉంటే మీరు ఇచ్చేస్తే వాళ్ళని పేరెంట్స్ లేని వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్తుంది. తర్వాత ఈ ఆసిఫ్ ఈ చిలుకూరి రాజు అతనికి చెప్పి ఈ మొత్తం మూట ఫార్మేషన్ అయింది. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज हैदराबाद।